ఒక సినిమాలో అతిపెద్ద కొండను ఎత్తేస్తాను అని చెప్పే ఒక బలవంతుడు ఆయన ఎవరో కాదు, బాబు మోహన్. అది సినిమాలో యాక్టింగ్. ఒక నెల రోజులు మొత్తం వాళ్ళు పెట్టిన తిండి అంతా తిని, ఊరు వాళ్ళు పెట్టిన తిండి అంతా తిని, లాస్ట్లో ఆ కొండ తీసుకొచ్చి నా భుజాల మీద పెట్టండి అందరూ, నేను ఎత్తేస్తాను అంటాడు. అంటే నేను ఎత్తేయగలను, కానీ మీరు తీసుకొచ్చి పెడితే ఎత్తేస్తాను అనేది. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అలాగే కనిపిస్తున్నాయి. మనం ఆల్రెడీ గెలిచేసాం, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మనం గెలిచేస్తాం. అంటే వాళ్ళు గెలిస్తేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్టు, లేదంటే జరగలేనట్టు. ఇప్పుడు ఇది తాజాగా ఆయన ఇవే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెళ్లిబుగుతున్న ఆగ్రహావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇప్పటికే విజయం సాధించేసిందట. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. అయితే స్వేచ్ఛగా సజావుగా ఎన్నికల అవకాశం జరిగినప్పుడే విజయాన్ని అందుకోగలము అనేది ఆయన చెప్తున్నమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఓడిపోతే ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేనట్టు, బీజేపీ గెలిస్తే ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేనట్టు, అదే వీళ్ళ గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎన్నికలు స్వేచ్ఛగా జరిగినట్టు. అందుకని మేము గెలిచేసాం, తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో భారతీయ జనతా పార్టీ మీద, కానీ వాళ్ళు బలవంతంగా ఓట్లు వేయించుకుంటున్నారు అని చెప్పగలిగారు. ఒక పక్క సరప్రక్రియ నడుస్తోంది. ఓట్లు పోతున్నాయా, ఉంచుతున్నారా, ఏ ఓట్లు పోతున్నాయని అందరికీ తెలుసు. లేదంటే మిగిలిన పార్టీలు ఊరుకుంటాయా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు ఒకటే తొలగించట్లేదు కదా, అన్ని రాష్ట్రాల్లో సరప్రక్రియ జరుగుతోంది. అయితే ఇలాంటి టైంలో ఈ వ్యాఖ్యలు చేయడం, రాహుల్ గాంధీ అంత ఆ స్థాయి అగ్రనేత ఈ తరహా వ్యాఖ్యలు గతంలో కూడా అంతే. ఎవరైనా ఓడిపోతే ఈవీఎంలు తప్పు, అదే ఈవీఎంలతో గెలిస్తే గనక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి, నిజాయితీగా గెలిచామని చెప్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ తరహా వ్యాఖ్యలే చేస్తున్నారు.